విలవిల్లాడిపోయింది సుమగారు. ముక్కులోకి, మూతిలోకి ఆ పౌడర్ అంతా ఎళ్ళిపోయి కింద మీద అయిపోయారు. విలవిల్లాడిపోయారు. ఊపిరి ఆడల. నేనేమో పీసీఆర్‌లో కూర్చొని ఆ కెమెరా షాటు, ఈ కెమెరా షాటు, జిమ్ మూవ్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకుంటాం గదా! పీసీఆర్‌లో డీఓపీ గారు, అలాగే ఆన్‌లైన్ ఎడిటర్ గారు, అలాగే మన సాంగ్స్ ప్లే చేసేవాళ్ళు, నేను అందరం కలిసి కూర్చొని ఆ షాట్స్ ఎలా తీసుకోవాలన్న మూడ్‌లో ఉంటాం. ఆ టైంలో సుమ గారు కింద మీద పడిపోయి మేము సాంగ్ ఆపేసి ఏదో జరిగింది ఇక్కడ గబగబా లోపలికి వెళ్ళిపోయాం. అప్పటికే ఆమె దగ్గుతున్నారు. ఊపిరి ఆడట్లే. కింద మీద అయిపోతున్నారు. అబ్బా! హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్టార్ మహిళా ప్రోగ్రామ్. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ పాటికే అందరూ హోలీ పండుగ చేసుకొని ఉంటారు, రంగులు జల్లుకొని ఉంటారు, రంగుల్లో తడిసి ముద్దయి ఉంటారు. బాగా ఎంజాయ్ చేశారా? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మేము ఏ పండగ వచ్చినా కూడా ఆ పండగ స్పెషల్ చేస్తాం కదా, అదే ప్రకారంగా హోలీ పండుగ స్పెషల్ కూడా చేయాలి కదా. ఓకే, చేద్దామని రంగులు తెప్పించాము, పార్టిసిపెంట్స్ వచ్చారు, సాంగ్ వేసాము. ఇంకా సాంగ్లో అందరూ పౌడర్ చల్లుకుంటూ సుమ గారు పార్టిసిపెంట్స్ డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మేము షార్ట్స్ తీసుకుంటున్న టైంలో సుమ గారు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు, విలవిల్లాడిపోయారు. ప్రాణం పోయినంత పనైంది. కింద మీద అయిపోయారు. మేము ముందు గుర్తించలేకపోయాం, ఎందుకంటే మేము సాంగ్ షార్ట్స్ తీసుకునే మూడ్‌లో ఉన్నాం కదా. సుమ గారి మూమెంట్స్ చూస్తే మాకు అర్థమైంది. ఏంటి తేడాగా ఉంది ఇక్కడ అని చెప్పి అనిపించి బాగా అబ్జర్వ్ చేస్తే టప్‌మని మేము సాంగ్ ఆపేసి, షూటింగ్ ఆపేసి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళి ఏమైందమ్మా అంటుంటే ఆమె కింద మీద పడిపోతున్నారు, ఉక్కిరి అయిపోతున్నారు. షూటింగ్ ఆగిపోయింది. ఆమె కొంతసేపటికి సెట్ అయ్యారు. నిజంగా అబ్బా! ఎంత పనైపోయిందసలు. మనమేదో సాంగ్ చేద్దాము, మంచి క్వాలిటీ ఇద్దాము ఆడియన్స్ కోసం అని మనం అనుకుంటే, సుమగారి ప్రాణానికే వచ్చిందే ఏకంగా అనిపించింది. నిజంగా ఒక మా హోస్టు, మా యాంకరు, ఓకే. మళ్ళీ నేను ఒక సిస్టర్‌లాగా చూసుకుంటా. చాలా ఇష్టంగా నా అభిమాన యాంకర్ ఆమె. సో, ఆమెకేమన్నా అయితే తట్టుకోగలమా? ప్లస్ ఏమన్నా అయితేనే బాధాకరం అంటే అది నా ప్లాన్ వల్లే అయితే ఇంకా బాధాకరం గదా! అది ఇంకా తట్టుకోలేం గదా! సరే, మొత్తానికైతే ఆమె ఎలాగోలా సెట్ అయ్యారు. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. షూటింగ్ కంటిన్యూ చేసుకున్నాం. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా, ఏమని అంటే ఎవ్రీ ఇయర్ హోలీ పండక్కి రంగులు జల్లుకోవడం అనేది లేదు. మరి రంగులు జల్లుకోకుండా, హోలీ పాటలేయకుండా మరి హోలీ ఎపిసోడ్ ఎట్లా? అంటే దానికి ఏం చేసామంటే జస్ట్ పూసుకోండి అంతే. ఫేస్‌కి అక్కడక్కడ పూసుకోండి. బట్టల మీద అక్కడక్కడ అంటించుకోండి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రంగులు జల్లుకోవడం అలాంటివి చేయొద్దు అని జెప్పి. అలాగే పార్టిసిపెంట్స్ గానీ, సుమగారు గానీ దూరంగా ఉంచి కెమెరా ముందే కలర్స్ ఇట్లా జల్లుకుంటూ ఆ ఫీల్ తీసుకొచ్చాము. సాంగ్స్‌లోను, గ్రాఫిక్స్‌లోను ఆ ఫీల్ తీసుకొచ్చాం గానీ, ఆ నెక్స్ట్ టైమ్ నుంచి సుమగారిని ఎక్కడ గూడా ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడ గూడా ఆమె మీద పౌడర్ పడకుండా చూసుకున్నా. ఒకసారి సుమగారు అనేది, "సిద్ధు ఏం పర్లేదులే సిద్ధు, అప్పుడంటే జరిగింది గానీ ఏం పర్లేదులే" అంటే, నో. ఒకసారి వద్దనుకున్నాం, ఒకసారి ఇబ్బంది పడ్డాం. నో అని జెప్పేసి, నో అంటే నో అని చెప్పేవాడిని. సో, ఆ విధంగా ఈరోజు హోలీ పండగ గదా! నాకు హోలీ పండగ రాంగానే ఫస్ట్ నాకదే గుర్తుకొస్తది. ప్రతిసారి నేను వీడియోలలో చెప్పే అవకాశం లేదు గాబట్టి ఎవరితో షేర్ చేసుకోలేదు. నా పక్కనున్న వారితో షేర్ చేసుకునేవాడిని. ఇప్పుడు మీరున్నారు గదా! ప్రోగ్రామ్ గురించి, ప్రోగ్రామ్‌లో జరిగిన అనుభవాల గురించి, ఎక్స్‌పీరియన్స్ అన్నీ నేను షేర్ చేసుకోవడానికి మీరున్నారు గాబట్టి, ఈరోజు పండగ సందర్భంగా జరిగిన విషయాన్ని ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఎక్స్‌ప్లెయిన్ చేయడం మీకేమనిపించింది? మీకేమైనా హోలీ సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయా? బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గానీ, గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఉన్నాయా? మీరు హోలీ పండుగ ఎలా చేసుకుంటారు? మీకు హోలీ పండుగ అంటే ఇష్టమేనా? కలర్స్ చల్లుకోవడం, కలర్‌లో మునగటం, వేరే వాళ్ళ ఇంటికెళ్ళిపోయి వాళ్ళ మీద రంగులు జల్లడం ఇవన్నీ మీకు ఇష్టమేనా? ఇష్టం లేదా? కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమందికి ఇష్టం ఉంటది. అలాగే మీరు రంగుల పండుగతో ఎంజాయ్ చేస్తారా? మీకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయండి. సుమగారి విషయం చెప్పాను గదా! అలాగే మీకేమైనా గూడా చెప్పండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం గూడా చెప్పాలి మీకు. ఏంటంటే చాలామంది ఐడియాస్ ఇవ్వండి, కాన్సెప్ట్ ఐడియాస్ ఇవ్వండి అంటే చాలామంది ఇచ్చారు. ఇంకా కొంతమంది రాస్తూనే ఉన్నారు. ఇంకా రాయండి. ఈరోజే స్క్రీన్ షాట్స్ కూడా పెట్టి మీ పేర్లతో సహా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నా. కానీ ఇవాళ హోలీ పండుగ అన్న విషయం గుర్తుకొచ్చి ఈ ఎక్స్‌పీరియన్స్ ఒకటుంది గదా అని ఈ వీడియో చేశాను. రేపటి వీడియోలో మనం కాన్సెప్ట్ ఐడియాల గురించి ఎవరెవరు ఏం చెప్పారన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఈలోపు మీరు తప్పకుండా మీ ఐడియాస్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయండి కామెంట్స్‌లో. చాలామంది వాట్సాప్‌లో పెడుతున్నారు. వాట్సాప్‌లో కాకుండా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి. వాట్సాప్‌లో కాకుండా యూట్యూబ్ వీడియో కింద పెట్టండి. లేదంటే ఫేస్‌బుక్‌లో పెట్టండి. ఈ వీడియో ఫేస్‌బుక్‌లో కూడా పెడుతున్నాను గదా! ఆ ఫేస్‌బుక్‌లో కూడా కింద కామెంట్స్‌లో రాయండి. దీనివల్ల ఏంటంటే ఇంకో 10 మందికి తెలుస్తది.
ఓకే. అందరూ చదువుతూ ఉంటే దాని నుంచి ఇట్లా కాకుండా ఇట్లా చేయొచ్చు కదా అని ఐడియా వస్తాయి. ఇదేదో సీక్రెట్ మిషన్ కాదు కదా! అందరం కలిసి ముందుకెళ్తున్నాం. అందరం కలిసి మాట్లాడుకుందాం కాబట్టి మీరందరూ గూడా శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఈ ఛానల్‌లో, శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఈ ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీరందరూ గూడా ఒక భాగమే కాబట్టి మనం అందరం కలిసి ముందుకెళ్దాం. సో, ఆ విధంగా వాట్సాప్‌లో కాకుండా, మెసేజ్‌లలో కాకుండా యూట్యూబ్ వీడియో కింద, ఫేస్‌బుక్ వీడియో కింద కామెంట్స్‌లోనే తెలియజేయండి. అందరికీ తెలియాలి, అందరూ చూడాలని నేను అనుకుంటున్నా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుంటే లైక్ కొట్టి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. ఏదో ఒకటి కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్‌లు కొడితే, కామెంట్స్ చేస్తే వీడియో ఎక్కువ పుష్ అవుతది. ఎక్కువ మందికి ఎళ్తది. మన ఛానల్ బాగా డెవలప్ అవ్వాలి. నా ఛానల్ కాదు ఇది, మన ఛానల్ అంటున్నా అందుకే. మన ఛానల్ డెవలప్ అయితే రకరకాల షోస్ అప్డేట్స్ అన్నీ ఇందులో ఇస్తాను. అలాగే యూట్యూబ్‌లో, ఓటీటీలో, టీవీ ఛానళ్ళల్లో 3 రకాలుగాను మనము ఈ టీవీ ప్రోగ్రామ్స్ చేస్తాము. దాంతో పాటు వెబ్ సీరీస్‌లు, అలాగే షార్ట్ ఫిల్మ్స్, అలాగే మూవీస్ ఇవన్నీ మనం చేయబోతున్నాము. అన్నిట్లోనూ మీ పార్ట్, మీ సపోర్ట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ అంటే మనందరిది అని చెప్తున్నా. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.